బ్రహ్మం గారి చరిత్రలో బ్రహ్మం గారు తాను ఈ బ్రాహ్మణుల వీధికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణులు అడ్డగిస్తారు. ఏమయ్యా, నువ్వు ఇద్దరు శిష్యులు చేర్చుకున్నావు, సిద్ధయ్యని కక్కడిని ఇద్దరిని చేర్చుకున్నావు, ఒకడే సాయిబు ఒకడే మాదిగవాడు, వీళ్ళిద్దరిని తీసుకొస్తున్నావు, ఒంటరి కూడా అయిపోతున్నావు, నువ్వు మా వీధుల్లోకి ఎందుకు వస్తున్నావు చెప్పినప్పుడు అసలు నీకు అసలు మాదిగవాడంటే ఎవడో తెలుసు, అసలు నీ పొలం ఎక్కడుంది అనేటువంటి దాన్ని అతను స్వయంగా చెప్పినటువంటిది అనమాట. మాదిగవాడిని అడిగేవాడు డక్కలవాడు, దక్షిణవాడిని అడిగేవాడు మూగలవాడు, మూగలవాడిని అడిగేవాడు చెప్పల మూగలవాడు, చెప్పల మూగలవాడిని అడిగేవాడు కులహీనుడు, కులస్తుడు, కులస్తుడు అడిగేవాడు కులహీనుడు, కులహీనుడు అడిగేవాడు మైలపు సొక్కన్న, మైలపు సొక్కన్న అడిగేవాడు సొప్పు కడిగేవాడు, సొప్పు కట్టివాడిని అడిగేవాడు సింహ విష్ణు, సింహ విష్ణుని అడిగేటువంటి వాడు చపల చోరకుడు, చపల చోరకుని చెల్లెలు ఊర్వశి, ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ, బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు యుగమున హరిశ్చంద్రుడు గురువు మరియు త్రేతాయుగమున శ్రీరాముడికి గురువు అయ్యాడు. ఇక వశిష్ఠుని కథ చెప్తాం. వశిష్ఠుడి భార్య చండాలి, చండాలి కుమారుడు శక్తి, శక్తి భార్య చపలాత్మ, చపలాత్మ కుమారుడు పరాశరుడు, పరాశరుని భార్య కైవర్తి, కైవర్తి కుమారుడు వ్యాసుడు, వ్యాసుడి కుమారుడు ధృతరాష్ట్రపాండవులు. మీరు ఆ స్థానంలో ఉన్నటువంటి వాడు మాదిగొండి ఎందుకు విమర్శిస్తావా అని చెప్పేసి వాళ్ళకి ప్రశ్నించేసి వాళ్ళ చేత నమస్కారం చేసుకున్నట్టు మహానుభావుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి.